యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాలు మనం చదువుకున్నాం. అందుకు ఆమె నాకు దీవెన దయచేయు, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ స్తుతిని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నగా తోడుగా ఉండి సహాయం చదువుబడిన వచ్చిన భావం నిజంగా మాకు తెలియదు, మాట్లాడేది నేను కాదు, మీరే చెప్పిన నమ్మిన వాడిని కాబట్టి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడతారని మిక్కిలితో ప్రతి మరి వీడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక తండ్రి దగ్గరికి కుమార్తె వచ్చి ఏమైనా మాట్లాడుతుంది, దీవెన దయచేయము అని. శరీర సంబంధమైనటువంటి తండ్రులు పిల్లలను దీవించమని అడిగినప్పుడు, దీవించేటప్పుడు ఏమని దీవిస్తారు? ఏమని దీవిస్తే వాళ్ళకైతే ఆ దీవెనగా మార్చబడుతుంది. ఆ దీవెన వలన వచ్చేటువంటిది ఏది? దీవెన అంటే నాన్న ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే ఒక కట్ట తీసుకొచ్చి ఇస్తే మా నాన్నను దీవించేసేటేనా? ఆ కట్టకపోతే దీవించలేదని అంటుంటేనా? డబ్బులు ఇవ్వలేదు అనుకోండి. ఆక్సా అడిగింది వచ్చింది. ఆక్సా ఏమడిగిందంటే, నాకు మెరక భూమి ఇచ్చావు కానీ నాకేమీ ఇవ్వలేదు కదా, మరి నాకు ఈ దేవుని దయచి అల్ల భూములు పొడిము అని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నాడు? కాదన్నాడా? ఏమేమి ఇచ్చాడు? మెరక మడుగులట, పల్లపు మడుగులు కూడా. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బోర్ అయిపోయిన నీళ్లు చిచ్చునొక్కితే నీళ్ళు వచ్చేస్తుంది. కరెంట్ ఉంటుంది, కరెంట్ పెడుతున్నాం, బోర్ల నీళ్ళు బయటికి వస్తున్నాయి. ఆ రోజు ఏమంటే తొలితే చెరువులు తవ్వటం తప్ప, చెరువులు తవ్వాలంటే ఎంతమంది కుర్రోళ్ళు కావాలి? ఈరోజు చెరువుల వలన, కాలువల వలన, కొండల పెద్ద లేదని ఈరోజు చేసేస్తున్నారు. ఏమండి? ఆ దినాల్లో లేవు. మెరక మడుగులు, పొలాలు పండాలి అంటే, పశువులకు నీళ్లు కావాలి అంటే ఏదైనా సరే బావులన్నా తవ్వాలి, లేకపోతే మడుగులన్నా ఉండాలి, ఓటలన్నా. మన మడుగు అంటే ఒక ఓట అన్నమాట. ఏమండి? మడుగు, సెల, ఓట ఇవన్నీ ఒక కిందకే వస్తుంది. అది ఆ మడుగు ఏమవుతుంది, ఎంతసేపు ఆరదు, ఆ నీళ్ళు ఉబ్బుతూనే ఉంటాం. ఇలాంటివి దీవెనగా దయచేయము అని అడిగితే, నువ్వు మెరకాయ ఇచ్చావు కానీ నాకేమీ ఇవ్వలేదు అని భార్యాభర్తలు ఏకమై మాట్లాడినట్టుగా ఉంటుంది. దాని పై వచ్చింది కదండి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించను. అంటే ఇద్దరు ఒకటే అనుకొని, ఇద్దరు ఒక మాట అనుకొని ఏం చేశారంటే, వీళ్ళు అడిగారా అడగలేదా? మా గురువు గారు అడుగుతూ ఉంటా, అసలే యాసకాలం అంట, అసలే యాసకాలం అంట. ఈయన కసిక్కిని గిల్లాడంట. అదేం చేస్తుంది? గిల్లితే ఏం జరుగుతుంది? ఇచ్చే పాలు కూడా ఇస్తుందా? ఆమెను ఒక తొమ్మిది అనేది యాసకాలం పాలు లేకపోతే ఎలా ఉంటుంది? పిల్లలకి మంచిగా కంటి పెరుగు, పాలు అనేటువంటి విషయాన్ని మా గురువు గారు చెప్తూ ఉంటాడు. తీసుకునే వాళ్ళ దగ్గర ఏకీభవించి తీసుకోవాలి. ఏకీభవించకుండా నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టుగా పోతున్నాను అనుకోండి, దీవెనకు బదులు ఏమొస్తుందంటే
జాగ్రత్తగా ఉండాలి. దీవించబడి వారు మనము. దేవుని స్తోత్రం. గట్టి చెప్పాలి. దీవించబడి వారు మనము. దేవుని స్తోత్రం. దేవుని దీవెనకు ఎప్పుడు మనం పాత్రులుగానే ఉండాలి తప్ప దేవుని యొక్క శాపానికి మనం లోను కానీ కాకూడదు. కాబట్టి దీవెన అడుగు. దీవెన ఏం చేయాలంట? అడుగు. ఒక ఆయన అడుగుతున్నాడు వచ్చి ఆది కాండంలో ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఒక ఆయన వచ్చి అంటాడు, నా తండ్రి నువ్వు లేచి దీన్ని తిని నన్ను దీవించు అని అంటాడు. మీకు తెలిసిన విషయమే అది. ఏమండి? దీవించమన్నాడా లేదా? ఎలా చదవండి దాన్ని. నేనేం చెప్పాను? మైండ్ లేదు నీకు. నా తండ్రి అది కూడా కాదు. పంతొమ్మిది 27:19. అందుకు యాకోబు, యేసేవును నీ జ్యేష్ఠ కుమారుడను ఇస్సాకు, నా కుమారుడా. గమనించండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో బైబిల్ నేను తొందర చదవాలని ఉంది కానీ వాక్యం మీద మనసు లేదు. నేనేం చెప్తున్నానో దాన్ని మీరు గమనించక చదివేవారు. లేచి దీవించమని నేను అన్నా. మీరేం చెప్తున్నారు? ఏమండి, నేను అక్కడి నుంచి నమ్మాను. మీరు చదివారు కరెక్టే, కానీ నేను చెప్పింది వినలా. కరెక్ట్ కదా? చెప్పింది ఏం చేయాలి? మీరు వినలా, తొందరపడ్డారు. దేవుని యొక్క లేఖనంలో దీవెన కావాలనుకున్న వాడికి తొందర అవసరం లేదు. తొందర అవసరం. దీవించబడాలి అనుకున్నవాడు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం విషయాలు మనకు అవగాహన అవ్వాలి అంటే నిదానము చాలా అవసరము. మోషే నిదానించిన స్వరూపమును చూశాను. అతను తొందరపడిన వాడు కాడు. కొన్ని లక్షల మంది ఆయన్ని తిడుతూ కొడడానికి రాళ్ళు ఎత్తి చంపడానికి ప్రయత్నించిన మనసు మటుకి ఏకాగ్రతగా దేవుని మీద పెట్టాడు తప్ప వీళ్ళ తిట్ల మీద కానీ వీళ్ళన్న మాటల మీద కానీ ఆయన మనసు పెట్టలా. కాబట్టి కార్యాలు జరిగింది. అవునా? యాకోబు తన తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నన్ను దీవించమన్నాడు. యాకోబు దీవించేశాడు. ఎలా దీవించాడంటున్నాడు? అదే తొందరపడద్దు అంటున్నా. ఎలా దీవించేశానన్నాడు చూడండి. 30వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. తక్షణమే వేటాడి వచ్చాను, సిద్ధపరిచి తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్టు లేచి తినుమని తన తండ్రితో అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను, యేసేవును నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు ఏమండి మెత్తటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వాడు ఎవరు? నీవు రాకమునకు నేను వాటన్నిటిలో
తిని అతన్ని అబద్ధంగానా నిజంగానా? నేను అతను నిజముగా దీవించి తిని. చదవండి. అతడు దీవింపబడిన వాడైన దేవుని స్తోత్రం. కాబట్టి నిజమైనటువంటి దీవెన దేవుని యొక్క విషయాలలో మనం పొందాల్సిన వారమై ఉన్నాం. అబద్ధాల దీవెనలు కూడా అంటే ఉంటాయి. ఎందుకంటే అబద్ధాల దీవెన ఏమండి, అబద్ధాల దీవెనలు కూడా ఉంటాయి, కానీ అవి జరగవు. అవి జరగవు. కష్టంగా కనుక ఒక మాట అన్నాడు అనుకోండి, జరుగుద్దా? బాగా దీవించడము అన్నాడు అనుకోండి, జరుగుద్దా? జరగనే. దేవుని లేఖనంలో రాయబడిన విషయం అంటే దీవెనకు నీవు పాత్రుడుగా ఉన్నావు. దేవుని స్తోత్రం. నీవు దీవించబడాలి. దేవుని స్తోత్రం. ఇస్సాకు నిజముగా యాకోబు తన కుమారుని దీవించాడు. దేవుని స్తోత్రం. అతను నిజముగా దీవించబడిన వాడు. అతను నిజముగా దీవించబడిన వాడే. ఆ దీవెన ఎంతవరకు ఉన్నది? ఎంతవరకు ఉన్నది ఆ దీవెన? ఆ దీవెన ఎంతవరకు ఉన్నది? ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది ఆ దీవెన. ఇప్పటికీ దేవుని స్తోత్రం. ప్రజెంట్ గా ఈ రోజు కూడా దీవెన జరుగుతూనే ఉన్నది. ఇస్సాకు యాకోబుతో చెప్పిన ప్రతి మాట నెరవేర్పు జరుగుతూ తరతరాల వరకు అది జరుగుతూనే వస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు దీవెనలో కొన్ని విషయాలు ఇంకా నెరవేర్పు జరగని దీవెనలు ఉన్నాయి. యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి దీవెనల్లో, తన తండ్రి ఇచ్చినటువంటి దీవెనల్లో కొన్ని ఇంకా ఇశ్రాయేలు పక్షముగా వచ్చినటువంటి దీవెనలో కొన్ని ఇంకా జరగలేదు ఇప్పటికీ. కారణం ఏమిటంటే అది ఇశ్రాయేలుకి తెలుసు, కానీ వాడు దాన్ని ఇంకా అనుభవించట్లా. ఒక దీవెన చెప్తాను. ఎన్ని దీవెనలు జరగలేదు కానీ వాళ్ళకి ఒక్కటి బట్టి చెప్తాను. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 30. చెక్కుముకి రాతి బండ నుండి అతని కొరకు ఉంది 32:13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించదను, పొలముల పంట వారిని తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించను. ఇక్కడ చెక్కుముకి రాతి బండ నుండి నూనె, రాతిలో నుండి నూనె రావడం ఇంతవరకు లేదు. అక్కడ సముద్రంలో నూనె తీస్తున్నారు, నదుల్లో నూనె తీస్తున్నారు, ఎడారులో నూనె తీస్తున్నారు, మామూలు భూముల మీద నూనె తీస్తున్నారు. నూనె అంటే వండుకునే నూనె అనుకున్నారు. నూనె అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది కిరసనాయిలు, పెట్రోలు, మాంగనీసు, ఏమండి, అలాగే డీజిల్, ఇలా కారు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే భూమి లోపల నుండే వస్తాయి. కానీ
కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే బండలోంచి కూడా నూనె రావాలి. ఇది రావాలంటే త్వరగా రాలా. ఈ ఆయిల్ అన్వేషణ సంస్థ వాళ్ళు ఒక ఆయన విమానంలో ఆ పరికరాలన్నీ కూడా ఆయన అమర్చుకొని పైన పోతూనే పలానా చోట ఆయిల్ ఉందని చెప్తాడట. అలాంటి మిషన్లో ఆ విమానంలో ఉంచుకున్నాడట. ఆయన మన దేశంలో తిరుగుతూ ఇలా చేస్తూ ఉంటే అమెరికాలో ఎలా చేస్తారు, అతను అమెరికా దేశస్తుడు అనుకుంటా, గుర్తులేదు సరిగ్గా. అయితే అతడు ఒకసారి ఇశ్రాయేల్ దేశం మీద వెళుతూ ఉంటే కొండలో నూనె ఉన్నదట. దేవుని స్తోత్రం. కొండలో ఏముందట? నూనె ఉన్నది. ఆయన సిగ్నల్ రావడంగానే వెంటనే పైలట్ మరోసారి తిప్పానంట. మరోసారి తిప్పాడు. మరలా చెప్తే మరలా ఆ సిగ్నల్ ఏం చేస్తుంది? అలాగే కొడుతుంది. ఏమిటి అని చెప్పేసి అని ఆయన పరిశోధించినప్పుడు ఇక్కడ కొండల్లో నూనె ఉన్నది. కొండలో నీళ్లు ఉన్నట్టు నమ్ముతాం, కానీ నూనె ఉందంటే నమ్ముతాం, ఆయిల్ ఉందంటే నమ్ముతాం. కొండలో ఏముందంటే నమ్ముతాం? నీరు ఉన్నదంటే మోషే బండను కొట్టు నీళ్ళు వస్తాయని అన్నాడు. బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఎన్ని నీళ్ళు వచ్చినాయి? పశువులు మనుషులు తాగడానికి అంట. నిజమే, పొంపొదిగా పశువులు తాగుతాయి. ఎంత పొంపొదిలు ఉంటారో ఆ దినాల్లో ఒకసారి చెప్పండి. ఏమండి, సుమారు ఇశ్రాయేల్ జనాంగంలో మోషే సంఘం ఎంతమంది అనుకున్నారు? దరిదాపు 50 లక్షల మంది. 6 లక్షల మంది కాదు. ఏమండి, 6 లక్షల మంది అంటే పాదాచారులు రాశారంటే యుద్ధానికి పనికొచ్చిన వాళ్ళు లెక్కేస్తే 6,03,550 మంది. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. మరి 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు లెక్కేది, 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు లెక్కేది, అసలు ఆడవాళ్ళు లెక్కేది, దీంట్లో స్త్రీలను లెక్కేదే ఇలా. మరి ఎన్ని లక్షల మంది ఉంటారు? సుమారు ఒక విజయవాడ పట్టణం అంత జనాభా తాగడానికి నీళ్లు బండను కొడితే వచ్చినాయి అంటే మరి వీళ్ళకి ఆంబోతులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఏమంటే ఒంటెలు ఉన్నాయి. ఎన్నిటికీ నీరు ఎంత నీరు అయితే సరిపోద్ది? ఒక ధర్మకాలం అవుతుంది, సరిపోదా? ఏమండి, ఆలోచించే. దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. చిన్నది అనుకోకండి, అర్థం చేస్తున్నారు. చిన్నది కాదు. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళి నిజంగా అసలు ఎంత నీరు వచ్చిందో, సముద్రం ఎంత పాయలైంది, ఎన్ని కిలోమీటర్లు వెడల్పున పాయలైందో సముద్రాన్ని కూడా లెక్కేసుకోండి. కాబట్టి దేవుని యొక్క విషయాలలో ఆయన రాసినటువంటి పుస్తకంలో చదివితే ఆ నూనె కొండలో ఉన్నది కాబట్టి ఆయన ఇశ్రాయేల్ దేశంలో పర్మిషన్ తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళి ఆ పార్లమెంట్లో చెప్పాడట, ఏమండి మీ దేశంలో కొండలో నూనె ఉన్నది మీకు తెలుసా అన్నమాట. మాకు తెలుసు, నువ్వు చెప్పవసరం లేదు, నువ్వు తీయ అవసరం లేదు, నువ్వు ఆగిపో, అది మా బైబిల్లో ఎప్పుడో రాయబడిందంటే అప్పుడు బైబిల్ తెలిసాడట ఆయన. దేవుని స్తోత్రం. అది ఇంతవరకు మేము తీయలేదు, మాకు అవసరం మేము తీసుకుంటాం. ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుందంటే రేపు ఈ ఆయుధ గురించి వస్తుంది. 3వ ప్రపంచ యుద్ధమే కావచ్చు, 4వ ప్రపంచ యుద్ధమే కావచ్చు. ఏ ప్రపంచ యుద్ధం వచ్చినా అంతకాలంలో యుద్ధం రావాల్సి వచ్చినప్పుడు ఈ మధ్య చిన్న పేపర్లో వస్తున్నాయి. ఏమనంటే ఇరాక్ మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు అమెరికా దేశస్తుడు, ఏమైనా బిల్లు తినడానికి కానీ జార్జ్ బుష్ గారు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఇక్కడ మన బావిలో నీళ్లు వస్తాయి, అక్కడ బావిలో ఆయిల్ అవుతుంది. అక్కడ ఒక బాటిల్ వాటర్ అయితే 10 రూపాయలు ఉంటుంది, కానీ అక్కడ బాటిల్ ఆయిల్ అయితే రూపాయి కాదు 10 పైసలు ఉంటుంది. అంత చీప్ అన్నమాట. తాగండి, వాడు తాగే నీళ్ళు ఉండవు. చుట్టూనేమో సముద్రం ఉప్పు నీరు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఏమో ఎక్కువ, నీరేమో తక్కువ. తాగే నీరు తక్కువ, నీరు తక్కువ, తాగే నీరు తక్కువ. కాబట్టి దానికి అర్థం ఇదనమాట. రేపు లేదు ఈ వాగ్దానం బట్టి చూసినప్పుడు ప్రపంచ దేశంలో ఆయిల్ అయిపోతుంది.
ఈ భూమిలో ఉన్నట్టు ఆయిల్ అయిపోతే, ఇక నీళ్ళలో ఉన్నట్టు ఆయిల్ అయిపోతే ఇక ఎక్కడికి వెళ్ళాలి ఆయిల్కి? ఆడుకు వరకు దీన్నే వాడుకుంటున్నారు వాళ్ళు. దేన్ని వాడుకుంటున్నారు? వీళ్ళు ఇచ్చే ఆయిలే వాడుకుంటున్నారు, కానీ దాని దీంట్లో భద్రంగా అట్టే వస్తుంది. ప్రియులారా, అప్పుడు దాని గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ఏమంటే దేశాలన్నీ కూడా వాళ్ళ చుట్టూ ముడతాయి. అప్పుడు యుద్ధాలు లేదు ప్రియులారా. కాబట్టి ఈ దీవెన జరిగిందంటే జరగని దీవెనలు ఉన్నాయి. దీవెన కావాలని కోరుకున్న వాళ్ళు, ఆ దీవెన పొందాలని ఆశ కలిగిన వాళ్ళకి ఆ దీవెన వాళ్ళ జీవితంలో పొందాలంటే ఇది పొందలేక. అలాంటి దీవెనలు కూడా దేవుడు మనకు ఏం చేస్తారంట? ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తీసుకునే వారిగా మనం ఉన్నామా? తీసుకునే వారిగా మనం ఉన్నామా? ఆది కాండంలో ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనిస్తుంటే 49వ అధ్యాయంలో ఒక మాట రాయబడి 9 వచ్చి చదవండి త్వరగా. యోధా పదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను. అతని మీరు అర్థమే చదువుతున్నారు కదా. అతని లేపువాడెవరు? చాలు ఆగండి. 48:9 చదువు. ఆ తర్వాత చదువు. యేసేపు, వీడు నా కుమారుడు, వీడిని ఈ దేశమందు నాకు అనుగ్రహించినని యాకోబుతో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకుని రమ్ము. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన ప్రియులారా గమనించండి. దేవుని యొక్క దీవెన మనం పొందాలి అంటే ముందు తండ్రి దీవెన మనం పొందే వారుగా ఉండాలి. తండ్రి తన కుమారుడు దీవిస్తున్నాడు. ఏమని దీవించాడు? ఇక్కడ తన పిల్లల విషయంలో ఆయన దీవించిన దీవెన ఎలా ఉన్నది? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడిచిండ్రో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క దీవెన మనము నిష్కల్మషంగా ఏక మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, రెండు ఆలోచన చేయకోకుండా దేవుని యొక్క దీవెన దీవించబడాల్సిన ప్రజలకు కానీ దీవెనకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మనము దీవించాల్సి వచ్చినప్పుడు ఏక మనసుతో కనుక మనం దీవిస్తే ఆ దీవెన ఏమవుతుందట? ఇస్సాకు దీవెన యాకోబుకు వచ్చినట్లు యాకోబు దీవెన తన కుమారులకు వచ్చినట్టు ఏమంటే తన కుమారు దీవెన తన కుమారులకు వచ్చినట్టుగా చెప్పబడుతుంది. వీళ్ళు నా కుమారులే కాబట్టి వీరు కూడా ఇదిగో వీరికి ఏ దేవుడైతే నన్ను పోషించాడో, ఏ దేవుడైతే నన్ను కాపాడాడో, నా తండ్రి దేవుడు, నా తాత దేవుడు, ఈ పిల్లలను దీవించునుగాక. దేవుని స్తోత్రం. సమస్త విషయంలో దీవించునుగాక. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏ విషయాలంట? సమస్త విషయములలో ఈ పిల్లలను ఆ దేవుడు దూత దీవించునుగాక. చూడండి 49:24 చదవండి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్తము బలము వలన అతని ఇల్లు బలమైనదని బలమైనదగును.
ఇశ్రాయేలుకు బండయు మేపెడు వాడును ఆయనే. నీకు సహాయం చేయ తండ్రి దేవుని వల్ల పైనుండి మింటి దీవెనతోనూ. గమనించడం ఏ దీవెన అంటే ఇది? పైన దీవెన, మింటి దీవెన. రెండో దీవెన కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ, స్థలముల దీవెనతోనూ, గర్భముల దీవెనతోనూ, నిన్ను దీవించు సర్వశక్తిని యొక్క దీవెన వలను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు చిరకాల పర్వతముల కంటే ఎత్తుగా ఎవరంటే ప్రబలమయ్యేది ఏమండి? దీవెన అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తన పిల్లలకు వచ్చేటువంటి దీవెన గురించి వాళ్ళు ఎంత ఆసక్తితో వాళ్ళు దీవిస్తున్నారు తన పిల్లల్ని. ఏమండి? దేవునికి ఆస్కారంగా మనం ఉండాలి, దేవుని పొందే వారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని దీవించటానికి మనల్ని ఏమండి ఏర్పాటు చేశాడు. మనం దీవించబడాలని ఆయన సంతోషం. మీ పిల్లల్ని గొప్పగా చదివేయాలని, గొప్ప విజ్ఞానవంతుడు, గొప్ప ఏమండి ఆయన ప్రజ్ఞశాలి అవ్వాలని, ఏమంటే ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఏ స్థితిలోనైనా సరే నీ పిల్లలను గొప్పవారుగా ఉండాలి, ఒకరికంటే ఎక్కువగా ఉండాలి. నువ్వు ఎలా కోరుకుంటున్నావో దేవుని పిల్లలైనటువంటి మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకోవటానికి ఆయన వేసంటే ఒక వంశాన్ని దీవించడానికే పెట్టాడు. ఎవరిని? ఒక వంశాన్ని. ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత మనం ఒక దేవుని చెప్తాం. ఏ దేవుని అది? చదవాలి, అది చదవండి. తెలుసా మీకు? అది చెప్పనా? అది కూడా చెప్పనా? ఏమండి? ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 ఆఖరి వచనం చదవండి. యెహోవా తన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన దేవుని స్తోత్రం. ఎందుకు దానిపైన వచ్చినప్పుడు కాదు, మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, మీరు ఇశ్రాయేలును దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ ఎలా ఉంది? దేవుని ప్రేమ ఎలా ఉంది చెప్పండి? ఆయన ప్రేమ ఎలా ఉంది? ఒక ప్రత్యేక జనాన్ని లేవి గోత్రాన్ని ఏర్పరిచి మీరు నా ప్రజలను ఇశ్రాయేలు ఈ విధంగా దీవించాలి, ఆ దీవెన కూడా ఎలా దీవించాలి అది కూడా చెప్పేశాడు. వీళ్ళు దీవిస్తానికి ఏర్పాటు చేశాడు. అవునా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చదవండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయ. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చను, ఇంకో విధంగా నేను శపించను, ఇంకో విధంగా దీన్ని దేవుని యొక్క ప్రజలు అనుభవించాల్సిన దీవెనలను వాళ్ళు తప్పనిసరిగా అనుభవించాలి తప్ప దీన్ని నేను శాపంగా మార్చలేదని బిలాము మాట్లాడుతున్నాను. ఏమండి? శాపగ్రస్తమైనటువంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని అందు నీకు ఇష్టం లేదు కాబట్టి అది ఏమవుతుంది? నీకు దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని అందు ఇష్టంగా ఉండండి. ఈ దీవెన నీకు రావాలి, ఈ దీవెన నీకు కలగాలి, ఈ దీవెన నువ్వు పొందాలి అంటే దేవుని యొక్క సేవకుల దగ్గర తప్పనిసరిగా
పంపించిన ఆయన వచ్చి జనాన్ని శపించంటాడు. లేదు లేదు, ఇదిగో నాకు దీవించమని సెలవాయను. దేవుని స్తోత్రం. ఏమి సెలవైందంట? దీవించమని సెలవాయను. కాబట్టి ఈ దీవెన నీకు వస్తాయా? ఆకాశం ఇంటి దీవెన నీకు కలగాలి. రెండవది ఎక్కడ దీవెనట? అగాధ జలముల దీవెన నీకు కలగాలి. ఆ చదవండి. క్రింద దాగిన అగాధ జలముల దీవెనతోను, స్థలముల దీవెనతోను, గర్భముల దీవెనతోను నిన్ను దీవించు సర్వశక్తి యొక్క దీవెనను, అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలను. అవి యేసేపు తల మీదను ఆ సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చాలు దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుని అండి ఇది? ఒక్క దీవెనతో ఆగిపోయిందా? ఏమండి, ఇది ఒక్క దీవెనతో ఆగిపోయిందా? ఆగిపోయిందా? అలా ఆగిపోతే దేవుని యొక్క లేఖనము మనము చాలా విషయాలు ఇంకా వెనకబడి ఉంటాయి. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీకు బాగా తెలిసింది అది. యెహోవా మాట శ్రద్ధగా విని యెడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును. ఏ దీవెనలు? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుని యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించిన. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈ దీవెనలో ఒక్కటి కూడా నీకు కొదవదు. ఈ దీవెనలన్నీ నీ మీదకి, అన్ని, ఒకటా రెండా మూడా, అన్ని. దేవుడు ఎన్ని దీవెనలు అయితే మనకి ఇవ్వాలనుకున్నాడో, దేవుని దగ్గర ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో అన్ని దీవెనల చేత నువ్వు దీవించబడతావు అని అంటున్నాడు. నువ్వు పొలంలోకి వెళ్ళినా, నువ్వు ఇంట్లోకి వెళ్ళినా, నువ్వు బయటకు వెళ్ళినా, మరి లోపలికి వస్తున్నా, నువ్వు చేరేసినా, ఏం చేసినప్పటికీ నువ్వేమవుతావంట? దీవించబడతావు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేవాడు దీవించబడకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని, దేవునికి నువ్వు ఇష్టముగా లేవని, అంతే. నువ్వు దీవించాలి. నువ్వు దీవించబడినట్టుగా బయట వారు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన పెడుతున్నావు, నేను దీవించబడాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, దీవించబడాలి, ఇదిగో ప్రార్థనగా వాళ్ళు వెళ్తున్నారు, నిజంగా వాళ్ళు దీవించబడిన వాళ్ళని చూసేవాళ్ళు గమనించాలి. దేవుని స్తోత్రం. నీకు నీవు అనుభవించిన సంగతి నీవు ఎవరికి చెప్పకపోయినా నిన్ను చూసేవాడు ఏమనుకోవాలి? నిజముగా అతడు దీవించబడిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ దీవెన నీకు అవసరమై ఉన్నది, అది దేవునికి తెలుసు. ఈ దీవెన నీకు కావాలని ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. జరిగేది జరగబోయేది అనేది కూడా. ఏమండి, అలాగని మనం గమనించినట్లయితే చూడండి 6వ వచనం కూడా అలాగని, నీవు లోపలికి వచ్చినప్పుడు చాలు. ఇంకేమండి, ఎక్కడన్నా ఏ మాటని ఎక్కడ సరే తీసివేయడానికి ఆస్కారం కలిగి ఉంటుందా? ఏమండి, లేదే. దేవుని యొక్క దీవెన మనము కావాలనుకున్న వాళ్ళని, ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో కూడా చూడండి 13వ వచనంలో అదే యేసేపు గురించి చెప్తాడు. యేసేపుని గురించి ఇట్లా నేను ఏంటంటే ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, క్రింద కుంగి ఉన్న అగాధ జలముల వలన. ఏమండి, ఇంటి దేవుళ్ళు అంటే ఇక్కడ విపులంగా చెప్తున్నాడు అన్నమాట. ఆకాశ దేవుళ్ళు విపులంగా చెప్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, ఆకాశం నుంచి మంచు కురుస్తుంది, ఆకాశం నుంచి వెలుతురు వస్తూ ఉంటుంది. దీని వలన నీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా నీకు భూమి నుండి సమస్తములు దేవుడు వేస్తాడు. వాటిని మొలిపించి నీకు దాన్ని దీవెనగా ఇస్తాడు. దానివల్ల నువ్వు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. నీ బిడ్డలు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. నీ పశువులు బ్రతుకుతాయి. దేవుని స్తోత్రం. నీ మందలు, నీ దుప్పిటెత్తులు అన్ని బ్రతుకుతాయి. దేవుని స్తోత్రం.
అందరూ లేచి చూస్తారంట, ఇంకా పొద్దు పడవలేదంట, ఇంకా పొద్దు పడలేదు, చీకటిగానే ఉందా. టైం చూస్తేనేమో 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయినా కూడా సూర్యుడు రాలేదంట. 8 అయినా కూడా సూర్యుడు రాలేదు, చీకటిగానే ఉంది. టైం బట్టికి ముందు బట్టికి ఏం చెప్తుంది? 8 చెప్తుంది. ఏమిటి విషయాన్ని చెప్పేసి అందరూ ఈ క్రైస్తవులు అయితే ఇంకేముంది, ఇక రాకడ వచ్చేసింది, సూర్యుడు కనపడుతున్నారు కదా, ఏమండి సూర్యుడు చీకటి అవుతున్నాడు, 8 అయినా ఇక రాలేదండి, ఇక రాకడే అంటారంటే ఇలా ఒక్కొక్కరు ఎవరు తెలిసిందో వాళ్ళు చెప్తున్నారంట. భయం వచ్చేసింది. బంగారాలు, వెండి, ఆహారాలు చూడట్లా, ఎవరికి వాళ్ళే ఎలా కూర్చొని ఆడటం. ఏమంటే ఎందుకు సూర్యుడు రావట్లేదంటే ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో అయిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది, ఏమంటే రాముడు వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఇలా భావంతో ఎవరికి వాళ్ళే భయం చెప్పుకుంటారు అంత ప్రపంచం మొత్తం. సూర్యుడు మాట్లాడుతున్నాడు, ఎరా నా టయాన్ని నేను కొంచెం ఆలస్యం చేసరికి మీరు ఎంత కలవరపడుతున్నారు. మీరు అవలంబించే మీ టయాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ చేతి పనులు, మీరు అన్ని టయానికి మీరు చేస్తున్నారా? నేను ఒక్కడనే టైంగా కొంచెం ఆలస్యం అయ్యానికి మీరు ఎంత బాధపడుతున్నారే. మరి మీరు ఎన్నిసార్లు ప్రమాదం తప్పి మీరు చేస్తున్నారు? డ్యూటీకి వెళ్ళాడా, సరిగ్గా వెళ్తున్నాడా? ఆయన వాచ్ చూస్తే 10 నిమిషాలు వెనక్కి ఉంటుంది, ఇంటికాడ 10 నిమిషాలు ముందు ఉంటుంది, డ్యూటీకి వెళ్ళే ముందేమో 10 నిమిషాలు వెనక్కి ఉంటుంది. ఎక్కడ పనిలోకి వెళ్ళేవాడు ఇప్పుడే ఇదేమాత్రం ఆమాయా అగో సేపు అంటే 10 అయిపోయింది ఇక్కడే, మరి 5 అవగానే గౌరవం దిగుతారు. ప్రియులారా, ఇవన్నీ కూడా చెప్పి నేను కొంచెం ఆలస్యం, 1 గంట ఆలస్యమయ్యాక మీరు ఎంత బెంబేలెత్తిపోయారే. మరి మీ సంగతి ఏంటి? మిమ్మల్ని పెట్టుకునే యజమానుడు, మీకు పనిచ్చిన యజమానులు, మీరు చేసే ఈ వంకర మాటలు, వంకర పనులకి, మీరు చేసే ఆలస్యానికి వాళ్ళు ఎలా అనుకుంటారో, బాధపడతారో గుర్తుందంటే, మాకు బుద్ధి వచ్చింది, మేము ఎప్పుడే అలా చేయం. క్రమంగా నువ్వు ఎలా అయితే పొద్దు కొడుతున్నావు, మేము అలాగనే టయానికి వెళుతున్నాం. గమనించాలి దేవుని యొక్క విషయాల్లో. సూర్యుడు వలన వచ్చేటువంటి ఫలాలు మనం ఎన్ని అనుభవిస్తున్నాము అంటే, మీరు ఆడవాళ్ళ సంగతి చెప్తాం. బట్టలు ఉతికి ఆరేసినటువంటి ఆ బట్టలు సూర్యుడు ఉదయించకపోతే విడుదల. ఈ 2 రోజులు బట్టి వర్షం వస్తుంది, మీరు ఆరేస్తున్నారు, కొద్దిగా ఎండ వస్తుంది, అవి తీసుకొని ముక్కలు పెట్టుకుని ఎవరైనా వాసన ఎట్లుంటుందా? పక్కన కూడా అసలు నాకైతే అన్నమైన కొద్ది కాదు ఆ వాసన. అక్కడ టవల్ ఆరేసి ఉంది, తడిసిందంటే టవల్ నెత్తికి చూసుకుంటే వాసన వస్తుంది, దానికి నేను పక్కన పడేస్తాను. ఏమంటే సూర్యరశ్మి ఏ శరీరం ఏదైతే పడదో ఆ శరీరంలో కాల్షియం అనేది ఒకనే ఉండదు, ఎముకలను గట్టిపడేటువంటి పదార్థము తయారవ్వదు. సూర్యుడు కనుక ఉదయించకపోతే విత్తనాలు మొలకెత్తవు. సూర్యుడు కనుక ఉదయించకపోతే చెట్లు, ఆకులు, చెట్లకు కాండానికి ఆహారము తయారు కాదు, ఫలాలు పండవు. ఇలా చెప్పుడు సరి చాలా పోతుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనంలో సూర్యుని కలుగు ఫలాలు మనం అనుభవిస్తున్నామంటే అనుభవిస్తున్నాం. రెండవది, చంద్రుని వల్ల కలిగే ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఆ దీవులన్నీ మనమే పొందుతున్నాం. ఇవన్నీ ఎవరి కొరకు దేవుడు చేశాడు? ఏమండి, ఇవన్నీ ఎవరి కొరకు దేవుడు చేశాడు చెప్పండి? మన కొరకే. ఆయన బిడ్డలమైన మన కొరకే ఈ దీవులన్నీ దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. చదవండి. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించిన. దేవుని స్తోత్రం. దేవుని యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దీవిస్తారని ఒక మాట సెలవిస్తే చాలు, సంపూర్ణంగా పంటలు పడుతుంది. సంపూర్ణంగా పంటలు బండినయో 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం 5 రూపాయలకు వచ్చేస్తాయి. సంపూర్ణమైన పంట వండిందో 50 రూపాయల టమాటా కేజీ 3 పైసలకు వచ్చేస్తుంది. ఏమండి, గంప టమాటాలు కోసుకొస్తే 3 రూపాయలు ఇచ్చారు నాకు. ఎన్ని? 3 రూపాయలు. ఏంటి అంటే ఏంటి కేజీ ఎంత అనుకున్నావు?
కేజీ ఎంత అనుకున్నారా? 3 రూపాయలేగా. 10 కేజీలు టమాటాలు కోసిపోతే ఏమండి అది ఏమిస్తుంది? నాకు 30 రూపాయలు ఇస్తుంది. ఎక్కడ టమాటా ఏమవుద్ది? ఏమండి ఏమవుతుంది చెప్పండి? పంట బాగా పడిందంటే అంతే చెప్పలేక. ఎక్కడ రోడ్లు ఎమ్మడన్నీ కూడా అంతే. మామిడికాయ 5 సంవత్సరాలు అన్నీ బాగేశారు. ఏంటన్నాడు? పేదవాడు తినొద్దా అంటున్నారు. దేవుని స్తోత్రం. పేదవాడు తినొద్దా అంటే ఎందుకు తినాలి? పేదవాడు అంటే దేవుడు గారికి గాలివాన రప్పించాడంటే అది పేదవాడికి కాయ వచ్చినట్టే. అవి పుష్కలంగా పడినట్టు ఈ సంవత్సరం గాలివానలు లేవు. మామిడి తోటలు బాగా పడినాయి, రేట్లు లేవు. పేదవాళ్ళందరూ కాయలు వేశారు, తిన్నారు. ఇప్పుడు కాయలు లేవు. ఇప్పుడు కాయలు మన 15 రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం కాయలు అడిగితే డజను 600 చెప్పారు. ఏంటంటే ఉరవపాడు కాయలు అన్నాడు. ఉరవపాడు కాయలు అయితే విషయం కొత్తదే మాయ. ఏమండి దేవుని యొక్క దీవెన మనం గమనించాల్సిన విషయాన్ని మనం గమనించినట్లయితే సంపూర్ణముగా ఫలము భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని ఆశీర్వదించిన దేవుని స్తోత్రం. అతని గర్భ ఫలములో దేవుడు ఆశీర్వదించిన దేవుని స్తోత్రం. ఏది ఇసుకుపోయేటువంటి పశువు ఉండదు దేవుని స్తోత్రం. ఇంకా సార్ పొలంలో ఉండేవాడిన పొదలో ఉండేవాడిన పొదలో ఉండేవారి కటాక్షం దేవుని స్తోత్రం. ఎక్కడట అర్థమైందా మీకు? ఇది అర్థమైన చేతులు సార్. ఎవరు పొదలో ఉన్నాయని చెప్పండి. అంతేనా? ఏమండి ఇస్సాకుకు బదులుగా కూర్చోండి. తెలుసా? చేతులైతే కదా. పొదలో పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉన్నది కాబట్టి తీసురా. ఇస్సాకుకు బదులుగా బలి అయితివా
అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఎవరు మనకు మోషే మనకు రక్తం చిందించాడా? ఆ పదవి మనకు రక్తం చిందించిందా? ఎవరు చిందించారు రక్తం మన కొరకు? నీ కొరకు నా కొరకు బలైనటువంటి యొక్క పొట్టేలు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆయన వలనే మనం ఈ రోజున ఈ విధంగా జీవించగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన అంటాడు ఒక మాట, చెడిన కడిగిన ప్రేమ మనము పొందాలి. ఎవరి దీవెన? ఆ నామములకు కలిగినటువంటి ఏమంటే ఉత్సాహం వల్ల కలిగినటువంటి దీవెన మనము పొందాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది అందుకే. నువ్వు దీవిస్తే దీవించబడతావు, నువ్వు శపిస్తే శపించబడతావు అని దేవుడు చెప్పాడు. అలాగనే అబ్రహాముతో అంటాడు, నీ వలన భూలోక సమస్త వంశములు దీవించబడాలి లేక ఆశీర్వదింపబడాలి. దేవుని స్తోత్రం. నీ వలన భూలోక సమస్త వంశములు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో నేను ప్రమాణం చేస్తాను. ప్రియులారా, దేవుని యొక్క సేవకుడికి కోపం తెప్పించగాకండి, దేవుని యొక్క సేవకుడిని విమర్శించగాకండి. దేవుని యొక్క సేవకుడు దగ్గరికి మీరు వెళ్ళి మీకు కావాల్సిన దాన్ని మీరు అడగండి అంతే. వాళ్ళ జేబులో రూపాయి ఎవరో, కానీ వాళ్ళు దీవిస్తే దీవించకూడదు చాలు. ఒక్క మాట చెప్తే చాలు. ఏమండి, ఎవరు చెప్పవసరం లేదు. ఏమండి, ఎవరైనా చెప్పాలా? డబ్బులు ఇస్తేనే సరిపోద్దా? మా చిన్నపాళ్ళు అంటారు, ఎవరు మాకు సహాయం చేయలేదు. ఎవరు చేస్తారు సహాయం? ఏమండి, వెళ్ళగానే ఇంటికి అద్దె దొరికింది, ఇల్లు అద్దెకి దొరికింది. నేను చెట్టు కింద ఉన్నాను, ఎన్నోసార్లు నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ నేను చెట్టు కింద ఉన్నాను, నేను సాక్ష్యం. నేను ఉంటే నూకలు భాగ్యము గారు, అయ్యా మా చెల్లెలి స్థలం ఉంది, నేను అడిగిస్తాను, దాంట్లో పాకేసుకుంటామంటే వేసుకుంటాను. పాకేసుకోవడానికి ఆమె అడిగింది, పాకేసుకోయా అని చెప్పేసాను. పాకేసుకోవడానికి వెళ్ళి నేను ఒక్కడనే వెళ్ళి తాడాకు నరికి, ఒక్కడే గొంతలు నరికి, ఒక్కడే చుట్టూ దడి మండలు నరికి, ఏమండి గొంతలు నరికి, నేను అక్కడి నుంచి మా బామ్మది గారు బండి కట్టుకుంటే తాడాకు గొంతలు మొత్తం అక్కడి నుంచి నేను ఒక్కడే తీసుకొచ్చి ఏమంటే నాకు ఎవరు సహాయం చేయలేదని చెప్తాను. ఎవరు చేస్తారు సహాయం? ఏంటిది సేవ? ఎవరు సహాయం చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు సహాయం చేయాలి. దాన్ని అడుగుతావా? ఒక్కడే మరి వెళ్ళి మడదొక్కుతావా? మరి తొక్కాలిగా, మడదొక్కాలి, దాటి నడకాలి, మడదొక్కాలి, తీసుకొని రావాలి. దాన్ని కట్ట ఇక్కడికి వచ్చి మరి గొంతులు అవన్నీ ఎవరయ్యాలి? పాక ఎవరయ్యాలి? పాక అన్నీ నేనే వేసాను. కట్ట కిందకి వెళ్ళి మట్టి మోసుకొచ్చి తట్టతో మట్టి దొరికి చుట్టూ వాళ్ళు పెట్టాను. జాన్ గారు తెలుసు, జాన్ గారు నిజమేనా? రైలు కట్టకాడికి వెళ్ళి రబ్బర్ మోసలు మోసుకొని వస్తుంటే దాన్ని కూడా వెంకటరత్నం అయ్యగారు, ఏంటి అయ్యగారు ఇది మీరు మోసుకొని వస్తారంటే, ఏం చేస్తావు మరి గుడికి కావాలి కదా, పాములు సీమలు ఇన్నట్టు నుంచి వస్తున్నాయి, అందుకని ఈ కట్టేసి మట్టి మీద అంటే నేను కూడా మాత్రమే ఆయన కూడా మోసుకొచ్చాడు.
చిన్న పాట గమనించండి. దేవుని విషయాలలో ప్రభు ఒకటే చెప్పాడు, నువ్వు ఎవరని ఏం అడగదు అన్నాడు. అంతే, ఏం అడగలా, నేను ఒక్కడే అన్నీ చేసుకున్నా, అన్ని పనులు నేనే చేసుకున్నా. ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమండి ఆనందరావు, తర్వాత దావీదు, వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ అప్పుడు వచ్చారు. యోహాను అప్పుడు వచ్చిన వాళ్ళు. ఆ వాహనం అనగానే ఈ పొగలు పాస్టర్ గారు ఉంది అక్కడ బయట, ఆమె గురించి సునీల్ వచ్చి అడిగాడు ప్రార్థన చేయమని. ఏంటంటే సరిపోతే 4 గంటలు కదా, సరే ప్రార్థన చేస్తాను కానీ ఒక విషయం చెప్తున్నాను, 4 గంటలకి సరిపోదు కానీ ఆమె బ్రతుకుద్ది, ఆమె ఎవరు నేను చూడలేదు, ఇదిగో నల్లగా ఒక మనిషి కనపడుతుంది నాకు. ఆ నల్లటి అమ్మాయి తల్లో నుంచి ఏదో ఒక బుల్లెట్ లాంటిది ఒక తీసేసి బయట పారేశారు, ఆమె బ్రతుకుద్ది కాబట్టి నువ్వు వీళ్ళు భయపడక ప్రార్థన చేయాలి. ఆమె దగ్గర ఎవరైనా ప్రార్థన చేసేవాడు బట్టి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, నీ వదిన తప్పనిసరిగా బ్రతుకుద్ది పోవని చెప్పేసి చెప్పాను. ఏమని చెప్పిన ఆ రోజు దేవుడు చెప్తేనే చెప్పి ఇలా కార్యాలు జరుగుతుంటే ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇక ఆమోస్ పాస్టర్ అయితే రోజు తిడతా ఉండేవాడు, బయట పెడతాం వచ్చి తిడతా ఉంటాడు, బూతులు తిడతా ఉండేవాడు. మరి రుతురాగారు నాకు తెలియదు, టీవీ సంగతి తెలియదు నాకు అసలు. ఏమండి మరి అవన్నీ బూతులు తిట్టాడు. ఆయనే వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎంతమంది తిడుతున్నారు? ఆమోస్ అయ్య గారు ఉన్నాడా? చేయొద్దు బాగుంది, నవ్వినా మాకు అమ్మ సక్కుకుంటాడు. ఏమండి రోజు తిడతామే. మరి ఇక ఆయన ఎంతమంది తిడుతున్నారు? దేవుడు దీవిస్తానికి మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. విమర్శిస్తానికి మనం ఏర్పాటు చేయలేదు. మనల్ని దేవుడు దీవించినప్పుడు దేవుని యొక్క సేవని నమ్ముకుని వచ్చాడు. ఇతడు భార్య పిల్లలను పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు. ఇతడు ఏ విధంగా బ్రతుకుతాడు? ఏ సహాయం లేదు, ఏ ఉద్యోగం లేదు, ఏ కూలి కాక లేదు, ఏ వ్యాపారం చేయట్లేదు, ఎవరు జీతాలు కూడా లేవు, ఈ సహవాసం ఏమి ఇవ్వట్లేదు, మరి ఎలా బ్రతుకుతాడు అని విమర్శించిన వాళ్ళు, నిశ్చితంగా పరిశ్రమ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక అతను బూతులే తిడుతున్నాడు. పరిశ్రమ చేస్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదా? అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే ఆపలేదురా. కానీ నేను 2.5 సెంట్లు కొంటే నువ్వు 5 సెంట్లు కొంటావా? ఇది ఆయన బాధ. ప్రియులారా, దీవించబడే వారుగా మనం ఉన్నట్లయితే, ప్రియులారా, మనం నిజముగా ప్రార్థన చేసిన వాళ్ళని దేవుని స్తోత్రం. రక్షణ నేర్పడు యెహోవా కొరసు కానీ కాలేదు. ఆయన హస్తమెత్తి దీవించాడంటే ఏం కొద్ది ఉంటుంది? ఎవరు రాస్తారు? అమెరికా రాయమని లెక్కలు అక్కడ నుంచి వస్తుంది కాబట్టి రాస్తారు. మరి నాకు రాయమని ఎంతమంది రాస్తారు చూద్దాం. ఆకాశానికి రాయాలి, రాస్తే ఆకాశ రామన్న లెక్కలు రాసి పోలీస్ స్టేషన్ పంపించారు నన్ను. ఏమండి ప్రియులారా, ఆలోచించేయండి. ఈ ఆకాశ రామన్న లెటర్లు ఏం ఆగవు. నువ్వు ఎన్ని పరిశీలన చేసినా ఏమి ఆగనే ఆగవు. చేయాల్సింది ఒక్కటే, తండ్రికి ఇష్టంగా కనుక మనం ఉండగలిగితే నా అన్ని నీయే నాయన అన్నాడు. దేవుని స్తోత్రం. పందులు మేపుచు
వచ్చినట్టుగా ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏమని? ఒక కుమారుడు తన తండ్రి మీద తిరుగుబాటు చేసి లోకంలో పడిపోయి వెళ్ళిపోయాడు. తనకున్నదంతా కూడా ఏమైనా నష్టపరుచుకుని వ్యర్థపరుచుకున్నాడు. పందులు తినే పొట్టు కూడా ఆశపడితే అవి కూడా ఆయనకి దొరకకుండా ఆయన ఒక్కటే అనుకున్నాడు. ఏమని? నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు వెళ్ళున్నాను, నీ ఎదుకు నేను పాపం చేస్తున్నాను, ఇక మీద నీ కుమారుడు నేను అర్హుడను కాను, నీ కూలి వారిలో ఒక్కనిగా, ఏమండి, నీ కూలి వారిలో ఒక్కరిగా నన్ను చేర్చుకోమని ఎప్పుడైతే అతను లేచి బయలుదేరాడు, ఆ మాట ఎప్పుడైతే అన్నాడు తండ్రి వెంటనే దాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో నీ స్థితి ఏంటో నువ్వు గమనిస్తావో, నీ ఇబ్బందులు ఏంటో నువ్వు తెలుసుకుంటావు, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు, నువ్వు దేవుని యొక్క విషయంలో ఎలా ఉంటున్నావు, ఏ స్థితిలో ఉంటున్నావు అంటే దాన్ని కనుక నువ్వు గమనించినట్లయితే ఈ దీవులన్నీ నీకు రావడానికి ఆస్కారం కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. దీవులు రావడం సామాన్యం అనుకుంటున్నారేమో, దీవులు సామాన్యంగా రాదు. ఆయన అక్కడ తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయాడు, నా కుమారుడు బ్రతికమని నాకు వచ్చాడు, ఇదిగో నా కుమారుడు తీసుకో తాళాలు అని చెప్పించాడు. పెద్ద కుమారుడికి ఇచ్చాడు తాళాలు. నేను నీతిమంతులు పిల్లలు రాలేదు. ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు, ఎవరు పాపంలో లేకుండా ఉన్నారు, ఎవరు పాపి కాకుండా ఉన్నారు, ఎవరు దేవుని యొక్క పాపానికి విరోధంగా ఎవరు లేకుండా ఉన్నారు గమనించండి. అందరము పాపము చేసి దేవుడు అడిగే మహిమను పొందలేకపోతాను. కాబట్టి ప్రియులారా, ఈ దినమైనా సరే నువ్వు గమనించు, ఆ తండ్రి చేతులు చాపుతున్నాడు. ఏం చేస్తాడు ఆయన? చేతులు చాపుతున్నాడు. చేతులు చాపి ఆ తండ్రిని నీవు మర్చిపోకూడదు. నువ్వు కనుక మర్చిపోయావు అనుకోండి, ఆయన ఏం చేసినట్టే ఒకరి దిన ముందు నిన్ను గుర్తుంచుకోండి. అందుకని అంటాడు, ఎక్కడ